నమస్తే అండి. ఈరోజు నేను దొండకాయ 65 చేస్తున్నానండి. ఈ దొండకాయలు పావు కేజీ అండి. ఇవి ఒకసారి కొద్దిగా ఉడకబెట్టుకున్నానండి. ఒక పొంగు రానిచ్చేసి వేసుకున్నానండి. నీళ్ళన్నీ వడగట్టేసి ఇప్పుడు ఇందులో ఒక్క ఉల్లిపాయ వేసుకుందామండి. ఈ ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దొండకాయ 65 ఎక్కువ వేయకుండా బాగుంటాయండి. ఒకసారి కలిపేసుకుందాం ఇందులోకి దొండకాయల్లోకి. చూడండి ఇందులోకి శనగపిండి అండి 4 స్పూన్లు, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి వేసేసుకుందాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం సాల్ట్ వేసుకుందామండి, అలాగే కొద్దిగా పసుపు, తగినంత కారం అండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇదంతా పట్టేలా బాగా కలుపుకుందామండి ముక్కలకి. ఆల్రెడీ కొద్దిగా తడిగానే ఉన్నాయి కదండి, ఈ ముక్కలు బాగా పట్టేస్తాయి. అంతా లేకపోతే కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకుందాం, లేకపోతే ఇందులో ఉన్న నీళ్ళే సరిపోతాయండి మనకి. చూడండి సరిపోయింది. కొద్దిగా క్రిస్పీగా తినాలంటే కొద్దిగా మనం బీప్ పిండి కూడా వేసుకోవచ్చు. ఇందులో నేను వేయట్లేదండి బీప్ పిండి. చూడండి ఇలా కలిపేసుకోవాలి అంతాని కలిసేలాగా. చూడండి మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఆ నీళ్ళే సరిపోయినాయి. మనం దొండకాయలు ఉడకబెట్టుకున్న నీళ్ళే తడిగా ఉంటాయి కదండి, దొండకాయలు కరెక్ట్గా సరిపోయాయి. మీరు పిండి ఎక్కువ వేసుకోవాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు, శనగపిండి కార్న్ఫ్లోర్. నేనైతే ఇంతవరకే వేస్తానండి, ఇలాగే బాగుంటుంది. మనం ఇప్పుడు నూనె పెట్టుకొని వేపేసుకుందామండి. చూడండి నూనె పెట్టుకున్నాను, నూనె కాగిందండి. ఇప్పుడు మనం ఇందులో కలుపుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాం. కొద్దిగా వేసుకొని వేసుకుందామండి, విడివిడిగా బాగా ఎగుతాయి. కలపకుండా కొద్దిసేపు అలా ఉంటే బాగా అలాగ పట్టుకొని ఎగుతాయండి. కొద్దిగా ఒక్క నిమిషం వేగనిద్దాం. చూసారు ఒక్క నిమిషం అయిందండి. చూడండి ఇలా పిండి అంతా ఇలా పట్టుకునే ఉంటుంది దొండకాయకి. మనం ఎక్కువ పిండి వేసుకుంటే ముద్ద కింద ఉంటుందండి, దొండకాయలు తిన్నట్టే ఉండదు. ఇలా తక్కువ వేసుకొని కలుపుకుంటే దొండకాయలు బాగా కనిపిస్తుంది, బాగుంటుందండి క్రిస్పీగాని. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగుంది, ఇలా ఉండాలి. అది మనం పచ్చి దాంట్లో కలుపుకుంటే కొద్దిగా లేట్ అవుతుందండి వేసుకోవడం. ఒక్కసారి ఉడకబెట్టుకుంటే మనం ఒక పొంగు వచ్చే వరకు చాలా తొందరగా వేగిపోతాయండి దొండకాయలు, చాలా తొందరగా వేగిపోద్ది. లేకపోతే తొందరగా వేగవు దొండకాయలు. కొద్దిగా వేగాలండి, వేగిన తర్వాత తీసేసుకుందాం మనం. చూడండి వేగిపోయాయి, మనం తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వేగాయి. ఇలా వేగితే సరిపోతాయండి. ఇవన్నీ తీసేసుకుందాం. ఇప్పుడు మనం తీసేసుకున్నానండి. ఇంకొకసారి వేసుకుందాం మనం, ఒక 2 సార్లు వస్తాయి. చూసారండి వేగిపోయాయి. ఇలా వేసుకుంటే మనం కరకరలాడుతా చాలా టేస్టీగా ఉంటాయండి. నూనె రాకుండా తీసేసుకుంటాము. ఇంకా ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక 65 దొండకాయ 65 ఉల్లిపాయలు కూడా చూడండి ఎంత బాగా వేగాయి. అవన్నీ తీసేసుకుందాం. ఇవి మాత్రం హైలో పెట్టుకొని వేసుకోవాలండి మంట. ఇది చూడండి ఎంత బాగా వేగాయి, కరకరలాడుతున్నాయండి. ఇప్పుడు ఇందులో మనం ఒక గుప్పుడు పల్లీలు వేసుకుందామండి. కొద్దిగా వేసుకుందామండి, కొద్దిగా వేయాలి పల్లీలు. చూడండి పల్లీలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. నీళ్ళు వేసేయండి, నిలువుగా చేసుకొని వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వెళ్ళిపోయాయి కదండి, కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా ఎగిపోయిందండి, తీసేసుకుందామండి.
ఎంత బాగున్నాయో. పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసానండి. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు చేసుకోండి. దొండకాయ చికెన్ 65 చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.